Check hallelujah. Check hallelujah. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. అది మైక్లో చదవండి, యూట్యూబ్లో రికార్డ్ అవుతుంది. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకు గాఢాంధకారమునకు తుఫానుకు పూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినట్టుగా స్తోత్రం చెబుతాం. దేవునికి ఒక నిమిషం ఆపకుండా దేవునికి మహిమ చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకి ప్రకటిస్తూ సియోను కొండను గురించిన ఒక విషయాన్ని బయలుపరిచారు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం కొన్ని పర్వతాల గురించి నేర్చుకున్నాం. ఎవరైనా గుర్తుంటే చెప్పగలరా? మొట్టమొదటి పర్వతం అరారాతు పర్వతం. అది నూతన జన్మకి, నూతన సృష్టికి ప్రారంభమని లేక అది సాదృశ్యమని తెలియజేశాం. రెండవది మోరియా పర్వతం. అది విశ్వాసానికి, పరీక్షకు సాదృశ్యంగా ఉందని తెలియజేశాడు. మూడవది సీనాయి పర్వతం. అది దేవునితో సహవాసానికి, ఉపవాసానికి సాదృశ్యంగా ఉందని తెలియజేశాం. నాలుగవది హోరేబు పర్వతం. దాని మీద ఏలియా, మోషే ఇద్దరు కూడా ఆయా సందర్భాలలో వారి కాలాల్లో ఆ కొండ ఎక్కి ప్రార్థించినట్లుగా, మోషేకైతే అగ్నిలో నుంచి ప్రత్యక్షత, ఏలియా అయితే తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని సముద్రంలో నుంచి వర్షించే మేఘాన్ని పుట్టించిన బలమైన ప్రార్థన చేసినట్లుగా మనము లేఖనములో చూసాం. హోరేబు కొండ దానికి సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత ఒలీవ కొండ గురించి నేర్చుకున్నాం. ఈ పర్వతము మీద పేతురు, యోహాను, యాకోబులను దేవుడు తీసుకుని వెళ్ళి వారి ఎదుట రూపాంతరం చెందాడు. ఈ పేతురు, యోహాను, యాకోబుల మహిమ అనుభవాల్లోనికి తీసుకెళ్ళినట్లుగా లేఖనములో మనం ధ్యానం చేశాం. అంతేకాకుండా మోషే, ఏలియాలు పేతురు, యోహాను, యాకోబులకు కనబడ్డారు. వారు యేసయ్యతో మాట్లాడటం వీళ్ళ చూసినట్లుగా ఈ యొక్క రూపాంతర అనుభవాలు లేక మహిమ అనుభవాల్లోనికి మనము వెళ్ళినట్లుగా మనం కూడా అలాంటి అనుభవాల్లో వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. ఇక ఆ తర్వాత చూస్తే ప్రియులరా, ఈ ఒలీవ కొండ తర్వాత గొల్గొతా కొండ ధ్యానాన్ని చేశాం. అది బుధవారం చేశాం. అయితే చాలామంది బుధవారం ఉపవాస ప్రార్థనకి రాలేదు కదా, వాళ్ళకి అర్థం కాలేదు. యూట్యూబ్లో గొల్గొతా కొండ గురించినటువంటి మెసేజ్ ఉంది. దయచేసి మీరు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలకించండి. గొల్గొతా కొండ అనుభవం దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పామంటే బలి అర్పణకి సాదృశ్యంగా ఉంది. బలి అర్పణ ఎవరి గురించానంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏక స్వరూపిగా ఉన్న మహాగణుడైన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన ఏకైక దేవుడు యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి సిలువ అనబడిన బలిపీఠం ఎక్కి సమస్త మానవాళికి రక్షణ భాగ్యాన్ని కలుగు చేశాడని ఈ గొల్గొతా కొండ మీద ఆయన ప్రాణం పెట్టినట్లుగా లేఖనాలు చెప్పి, ఆ తర్వాత ఆ గొల్గొతా కొండలోనే ఆ కొండ అనుభవం ఏమిటని తెలియజేశామంటే పాత నిబంధన గ్రంథములో జరిగిన ప్రతి బలి అర్పణలో యేసయ్య సూచనప్రాయంగా కనపడ్డాడని, నిజ స్వరూపముగా 2025 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి సమస్త మానవాళి కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని, ఆయనే సదాకాలము నిలిచి ఒక్క బలిగా అర్పించబడ్డాడని లేఖనములో మనం చూసాం. దేవుని స్తోత్రం. సో ఇక్కడ ఈ గొల్గొతా కొండ అనబడినది ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసయ్య బలి అర్పణకు సాదృశ్యంగా కనబడుతోంది. హల్లెలూయా. అండ్ తర్వాత పాయింట్ ఏంటంటే సియోను కొండ. చెప్పండి ఏంటండి? సియోను కొండ. ఈ సియోను కొండ యొక్క అనుభవాలు మనం నేర్చుకునేది ఈ వారంతో అవధిది. ఖచ్చితంగా నాకు తెలిసి ప్రభు ఇచ్చిన ఆత్మ నడిపింపును బట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా 2 వారాలు పడుతుంది. ఈ వారం, వచ్చే వారం కూడా పట్టవచ్చు. అయినప్పటికీ ఈ వారంతోనే దీన్ని కంప్లీట్ చేయాలని నాకు సాగదీయాలని ఆలోచన లేదు, కానీ ఎప్పటికప్పుడే ముగించాలని ఆలోచనలో ఉన్నాను.
కనుక ప్రియులారా, సియోను కొండ అనుభవాల గురించి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ఈ సియోను కొండ గురించి నేర్చుకునే ముందు అపోస్తలుడైన పౌలు గారు పాత నిబంధన గ్రంథములో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చిన యెహోవా దేవుడు ఆ ప్రజలంతా కూడా ఏం చేశారో, ఏమైపోయారో ఆ సందర్భాన్ని ఉటంకించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్నాడే అని, కానీ మనకు కూడా ఆ మాట తెలియజేస్తున్నాడని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఇప్పుడు నిర్గమాకాండంలో ఉంది, ఏమనుంది? యేసు ప్రభువారు అదే యెహోవా దేవుడు గనుక అప్పుడు ఆయన పరలోకము నుండి సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు భయంకరమైన శబ్దం వచ్చింది ఆకాశము నుండి. దేవదూతలేమో బూరలు ఊదుతున్నారు. యెహోవా సాంద్ర మేఘం ఒకటి ఏర్పడింది. అలాగే ఉరుములు, మెరుపులు, ధ్వనులు వచ్చాయి. ఆ పరలోకము నుండి యెహోవా దేవుడు మహామహిమ కలిగిన వాడే అగ్ని స్వరూపుడుగా సీనాయి పర్వత శిఖరం మీదకి దిగొచ్చాడు. హల్లెలూయా. పర్వతం వేరు, శిఖరం వేరు. పర్వతం అంటే అంతా కలిపిన దాన్ని పర్వతం అంటారు. శిఖరం అంటే కోణం, ఏదైతే కోణం ఉందో ఆ శిఖరం అంటారు దాన్ని. ఆ కోణం మీదకి తండ్రి అయిన యెహోవా దేవుడు ఆకాశము నుండి పరమయెరూషలేములో నుండి ఆయన సీనాయి పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాడు. మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడొచ్చు. ఆ సీనాయి శిఖర పర్వతం అంతా కూడా ఆ కొన అంతా కూడా కాలిపోయినట్లుగా ఉంటుంది ఇప్పటికీ. ఇన్ని సంవత్సరాలైనా కానీ దిస్ ఇస్ ద విట్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ సీనాయి పర్వతం యొక్క శిఖర పైభాగము మొత్తం కాలిపోయినట్టుగా కనపడుతుంది. అంతా పర్వతం అంతా ఒక కలర్లో ఉంటే ఆ కోణం మాత్రం కాలిపోయినట్లుగా ఉంటుంది. అంటే ఆకాశము నుండి పరమయెరూషలేము నుండి తండ్రి అయిన దేవుడు ఆ యొక్క శిఖరం మీదకి దిగి వచ్చినందున ఆ పర్వతం దిగిన ప్రాంతంలో కాలిపోయినట్టుగా కనబడుతుంది. నేను ప్రకటించేది ఏంటంటే, ఆయన దిగి వచ్చినప్పుడు దిగి రావటానికి ముందు ఇశ్రాయేలీయులను మూడు రోజులు సిద్ధపడమన్నాడు. 3 రోజులు వారు సిద్ధపడాలి దేవుణ్ణి కలుసుకోవటానికి. ఆ సీనాయి కొండ చివరి భాగానికి, అనగా కొండ కింది భాగానికి రావటానికి కొండను ముట్టుకోకూడదు. ఏ జంతువైనా ఆ కొండను తాకూడదు. అలాగే ప్రజలెవడో కూడా సిద్ధపడకుండా అక్కడికి రాకూడదు. ఇలాంటి నియమాలతో, ఇలాంటి నిబంధనలతో తండ్రి అయిన దేవుడు మోషేకి చెప్తే, మోషే ఇశ్రాయేలీయులకు చెప్పాడు ఏమనంటే, ఏ ప్రజలైనా సిద్ధపడకుండా సీనాయి పర్వతం దగ్గరికి నన్ను చూడటానికి రాకూడదు, సిద్ధపడిన తర్వాతే రావాలన్నాడు. హల్లెలూయా. ఆయన సిద్ధపడి 3 రోజులు మోషే ఇశ్రాయేలీయులందరూ సిద్ధపరిచి ఆ సీనాయి పర్వతం అంచు దాకా వస్తే దానికి పొలిమేర ఏర్పరిచారు. అయితే ఆ కొండను ఎవడో ముట్టడానికి వీల్లేదు. ఆ కొండని ఎవడైనా ముడితే వాడు నిశ్చయముగా చస్తాడని దేవుడు హెచ్చరిక చేశాడు. అంత మహాపరిశుద్ధుడైన దేవుడు ఆయన ఆ కొండ మీదకి దిగి వచ్చినప్పుడు అది రాయైన పరిశుద్ధమైపోతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? ఏ డౌట్ ఎందుకు? చప్పట్లు కొట్టి ఆయన మహిమపరుస్తున్నారు కదా. మహిమపరిచేది దేవుణ్ణి, మనిషిని కాదు కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటప్పుడు చప్పట్లు కొట్టి ఆయన స్తుతించడానికి వెనకాటం ఎందుకు? హల్లెలూయా. సరే, ఇక్కడ మీరు ఆలోచించండి ప్రియులారా. ఆయన పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు పర్వతం అంతా పరిశుద్ధమైపోతుంది కనుక ఏ వ్యక్తి కూడా వాడు 3 రోజులు సిద్ధపడ్డా కానీ అనవసరంగా పొలిమేర దాటి వచ్చి ఆ పర్వతాన్ని తాకకూడదని తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించాడు మోషేకి. అలాగే ఆ కొండ మీద ఏ జంతువైనను కనపడటానికి వీల్లేదని ఆజ్ఞాపించాడు. అలాగే మోషే తన పనివారిని పంపించి ఆ కొండ మొత్తాన్ని కూడా సర్చింగ్ చేసి ఏ ఒక్క జంతువు కూడా ఆ కొండ మీద లేకుండా చేసి దాన్ని పరిశుద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. దేవుడు దిగి రావటం అంటే అంత సులువు కాదు. దిగి వచ్చిన దేవుడు ఆ ప్రజల మధ్యలో కనబడటం అంటే అంత మామూలు విషయం కాదు అది. ఇశ్రాయేలీయులు అందరూ అడిగారంట మోషేని, మేము కూడా దేవుడిని చూడాలనుకుంటున్నామని. అప్పుడు తండ్రి అయిన దేవుడు, సరే నేను వస్తాను కానీ 3 రోజులు సిద్ధపడమన్నాడు. ఈ 3 రోజులు వాళ్ళు సిద్ధపడ్డారు. తండ్రి అయిన దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చినప్పుడు భయంకరమైన ప్రళయముగా ఉంది. ఆ సీనాయి పర్వతం ఒక్కసారిగా కంపించి భూకంపం వచ్చినంత పని అయింది. అది షేక్ అయిపోయింది, శివరి అయిపోయింది ఆ కొండ. హల్లెలూయా. ఆ కొండంతా వణికిపోయింది. హల్లెలూయా. సో ఇదంతా కొండ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు చూస్తూనే ఉన్నారు. చూసి పారిపోయారు. అక్కడ నిలవల. ఒక్క మోషే పర్వతం మీదకి ఎక్కాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. మోషే ఒక్కడు మాత్రం ఎలా ఎక్కగలిగాడు? దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులందరూ 3 రోజులు సిద్ధపడ్డా ఎందుకు పారిపోయారు? బికాస్ ఆఫ్ గ్రేస్. గట్టిగా చప్పట్లు కొడదాం. కృప ఎన్నటికీ వీడనిది. ఆమేన్.
ఆ మహిమ మేఘము, ఆ సాంద్ర మేఘము ఆ యొక్క సీనాయి పర్వతాన్ని కమ్మి ఉండగా ఆ మహిమలోకి, ఆ దేవుని వెలుగులోకి మోషేని పిలవగా మోషే వెళ్ళాడు. ఆయన మోషేతో మాట్లాడుతూ ముఖాముఖిగా మాట్లాడాడు. అక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ఇప్పుడు దేవుడు మరి ఆయన ప్రత్యక్షత అక్కడ కనిపడినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా కొండ నుంచి దూరంగా పారిపోయారు. మోషే కిందకి దిగినప్పుడు మోషేతో అన్నారు ఇశ్రాయేలీలు, ఏమనంటే, ఇశ్రాయేలీలతో మోషే మాట్లాడాడు, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, అమ్మో దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం, ఆయన మహిమను చూసే మేము భయపడుతున్నాం, నువ్వు మాట్లాడు మోషే, దేవుడు నీతో మా గురించి ఏం చెప్తున్నాడు, మా గురించి ఏమి నీకు చెప్తున్నాడు అది వచ్చి మాకు చెప్పు, మేము వింటాం, దేవుని మాటకు లోబడతాం అన్నారు. ఆ ప్రత్యక్షత రావటం కారణం ఏంటంటే వారికి యెహోవా భయము కలగాలి. హల్లెలూయా. దేవుని భయం ఎలా వస్తుంది ఒక వ్యక్తికి? ఏదైనా ఒక మిరకల్ జరుగుట ద్వారానో అనుకుంటారు. మిరకల్ జరుగుట ద్వారా, అద్భుతం జరుగుట ద్వారా దేవుని ఎడల భయభక్తులు ఏర్పడతాయి, నిజమే, కాదని ఎవరంటలేదు. కానీ దేవుని భయం ఇశ్రాయేలీయులకు రావాలంట. మన దేవుడైన యెహోవా ఎంత శక్తిమంతుడో వారికి అర్థం కావాలంట. వాళ్ళకి అర్థం కావడం కోసం కూడా ఆయన దిగొచ్చాడు. హల్లెలూయా. ఆ దిగి వచ్చిన తర్వాత ఆయన మహిమను చూసి పారిపోయారు. ఆయన మహిమను చూసి బాగా ఆలకిస్తున్నారు అందరూ. ఆయన మహిమను చూసి పారిపోయారు. ఇప్పుడు చెప్తున్న మాట మోషేతో ఏం చెప్తున్నారంటే, వీళ్ళు నువ్వు మాట్లాడితే చాలు మేము బతుకుతాం, దేవుడు మాతో మాట్లాడితే మేము నిశ్చయముగా చచ్చిపోతాం అన్నారు. దేవుడు మనతో మాట్లాడితే నిజంగా చచ్చిపోతామా? కాదు. వాళ్ళు భయపడ్డారు అలాగా. కానీ దేవుడు మనతో మాట్లాడితే మెల్లని స్వరముతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెబుదాం స్వరం ఎత్తి బిగ్గరగా, హల్లెలూయా. సో ఇక్కడ మనమందరము కూడా ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి? సీయోను కొండను గురించి మాట్లాడాల్సిన మనము ఇప్పుడు సీనాయి పర్వతం గురించి మాట్లాడుతున్నామంటే, సీనాయి పర్వతం యొక్క దర్శనం అంత భయంకరంగా ఉంది. ఏ మనిషి అక్కడికి సమీపించలేకపోయాడు, ఏ మనిషి అక్కడ దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాడు. కానీ ఇప్పుడైతే మనము జీవము గల దేవుని కొండకు, అనగా దేవుని పేరు పెట్టబడిన సియోను కొండకు మనం వచ్చాము. మనమందరము కూడా ఆ కొండ మీదకి త్వరలో వెళ్ళబోతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడైతే ఇశ్రాయేలీలందరూ కూడా పారిపోయారు. కానీ ఇప్పుడైతే మనమందరము కూడా ఆ పర్వతం మీదకి వెళ్ళబోతున్నాము. ఆయన పర్వతం మీద సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఆ యెరూషలేములో ఉన్న ఆ సియోను కొండ మీద యేసయ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనమందరము కూడా, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన ఎదుట పోగు చేయబడతారు. మనమందరం అక్కడికి వెళ్ళబోతున్నామని లేఖనము తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ఆ సీనాయి పర్వతం దగ్గరికి ఇశ్రాయేలీయులు వెళ్ళటానికి భయపడ్డారు. కానీ అదే ఇప్పుడైతే మనమైతే సియోను కొండకు వెళుతున్నామో, ఆ పర్వతము దేవుని పర్వతము. దేవునికి స్తోత్రం. నీవు ఇప్పుడు వెళ్ళటానికి అక్కడ నీకు పాస్పోర్ట్ కావాలి, విమానం ఎక్కాలి, ఛార్జీలు కావాలి, డబ్బులు కావాలి, చాలా సమయాన్ని కేటాయించాలి. కానీ యేసయ్య అక్కడ వచ్చిన తర్వాత సియోను కొండ దగ్గరికి మనం అందరము కూడా వెళ్ళబోతున్నాము త్వరలో. హల్లెలూయా. సే షౌట్లీ హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. సో ఇక్కడ మనం సియోను కొండ అనుభవానికి వెళ్ళాలి. అది ఎలాంటిది, ఆ అనుభవం ఏంటో మనం నేర్చుకోవాలి. వి షుడ్ వి లెర్న్ దట్. అరారాత్ అర్థమైంది, మోరియా అర్థమైంది, సీనాయి అర్థమైంది, హోరేబ్ అర్థమైంది, ఒలివ కొండ అర్థమైంది, గోల్గోతా అర్థమైంది. ఇప్పుడు అర్థం కావాల్సిందే సియోను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సియోను కొండ మీదకి ఎంతమంది, ఈ అనుభవానికి ఎంతమంది రావాలనుకుంటున్నారు? ఈ వాక్యం చెప్పిన తర్వాత మీకు అర్థంగా అవుతుంది. దేవుని స్తోత్రం. యు మస్ట్ బి రీడ్ హెబ్రీ, ద బుక్ ఆఫ్ హెబ్రీ చాప్టర్ 12 వర్స్ 21. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున, ఆగండి, సీనాయి పర్వత దర్శనము ఎంతో, ఇప్పుడు చెప్పండి, ఆ భయంకరమైన దర్శనం యేసు ప్రభువు అలా కనపడ్డారు కనుక మనం అందరం కూడా వెళ్ళిపోయి ఆయనతో పాటు అక్కడికి వెళ్ళి నివసించేంత ధైర్యం మనకు ఉందా? అప్పుడు లేదు. అదే ఇప్పుడు సియోను కొండకు వచ్చాము. అవే ఈ సియోను కొండ ఏంటంటే మెర్సిఫుల్, దయ, క్షమాపణ, పరిశుద్ధత. అవునా? దేవుని కరుణ, వాత్సల్యం. దీని ద్వారా యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాము గనక సీనాయి కొండ నుంచి సియోను అనుభవానికి వెళ్ళగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. చదువుదాం. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకమునకును యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును,
హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. వామో, ఇంత పెద్దది నేను ఈ క్షణంలో వివరించగలనా? ఈ సమయం సరిపోద్ది అసలు? హల్లెలూయా, సరిపోదు సమయం. ప్రయత్నం చేస్తాను ఈ ఒక్క పాయింట్ చెప్పడానికి. హల్లెలూయా. ఇప్పుడైతే సియోను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకు అని అంటున్నాడు. ప్రియులారా, ఈ భూమి మీద కూడా సియోను కోట ఉంది, సియోను కొండ ఉంది. హల్లెలూయా. ఈ భూమి మీద యెరూషలేం పట్టణం ఉంది, పరలోకంలో యెరూషలేం పట్టణం ఉంది. ఆమేన్. ఈ భూమి మీద సియోను కోట ఉంది, సియోను కొండ ఉంది, పరలోకంలో కూడా సియోను కొండ ఉంది. హల్లెలూయా. పరలోకంలో ఉన్న వాటి యొక్క పేర్లతో కలిగిన స్థలాలు ఈ భూమి మీద యెరూషలేములో ఉంది ఒకటి. ఆమేన్. అదేంటి? యెరూషలేం పట్టణమే. పరలోకంలో పరమ యెరూషలేం ఉంది, ఈ భూమి మీద యెరూషలేం పట్టణం ఉంది. పరలోకంలో సియోను కొండ ఉంది, ఈ భూమి మీద సియోను కొండ ఉంది. హల్లెలూయా. సో దిస్ ఈస్ ద కంపారిజన్. ఇప్పుడు మనం సియోను కొండకి వెళ్తున్నాం. ఈ కొండ ఎక్కడ లేదు, పరలోకంలో ఉంది. చెప్పండి, ఎక్కడ ఉంది? ఈ కొండ ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. చెప్పండి, ఈ కొండ ఎక్కడ ఉంది? చెప్పండి అందరూ, ఈ కొండ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని పౌలు గారు అంటున్నాడు. నేను చదువుతున్నాను. ఎక్కడికంటే జీవము గల దేవుని పట్టణం. చెప్పండి అందరూ ఆ మాట. చెప్పండి అందరూ ఆ మాట. జీవము గల దేవుని పట్టణం అంటే అసలు అదేంటి? ఎట్లుంటుంది ఆ పట్టణం? ఎప్పుడైనా మనం చూసాం ఆ పట్టణాన్ని? చదువుదాం. ప్రకటన గ్రంథం. పరలోక పట్టణం. అందరు చెప్పండి ఆ మాట. చెప్పండి అందరూ ఆ మాట. ఇరవై 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం. పరలోక పట్టణాన్ని గురించి చూద్దాం. 10వ వాక్యం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 10వ వాక్యం. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పట్టణం పరలోక పట్టణం. అందరు చెప్పండి ఆ మాట. చెప్పండి అందరూ ఆ మాట. ఆత్మవశుడనై ఉన్న నన్ను అంటే యోహాను గారిని ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకుని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. హల్లెలూయా. నా వైపు చూడండి అందరూ. పరలోక పట్టణం దేవుని మహిమతో ఉన్నదంట. పరలోక పట్టణం దేవుని మహిమతో ఉంది. చెప్పండి, ఎలా ఉంది? ఇప్పుడు ఆ పట్టణము పరలోకములో దేవుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఆయన అక్కడ దానిని నిర్మాణం చేస్తున్నాడు. ఆ పట్టణాన్ని మన కోసమే నిర్మాణం చేస్తున్నాడు. నేనుండు స్థానంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని దేవుడిచ్చిన వాగ్దానం మేరకు పరలోకములో మన కొరకు కడుతున్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒక నివాస స్థలాలు, నివాస గృహాలు ఉన్నాయి. అక్కడ దేవుడు మనకు నిర్మాణం చేస్తున్నాడు. అది పరలోక పట్టణమో యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణమో. ఆ పట్టణాన్ని దేవుడు మన కోసం నిర్మాణం చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడున్న మనం అంతా ఎక్కడికి వెళ్తున్నాం అనంటే, ఏ అనుభవానికి వెళ్తున్నాం అంటే, పరలోకములో కట్టబడుతున్న నూతనమైన యెరూషలేము పట్టణము మహిమ గలది కనుక ఆ పట్టణములో నివసించడానికి మనం అక్కడికి వెళ్ళబోతున్నాము. అక్కడ ఏముందరా నాయన అంటే, అక్కడ సియోను కొండ ఉంది, అక్కడ దేవదూతలు ఉన్నారు, అక్కడ పరిశుద్ధులు ఉన్నారు, అక్కడ నీతిమంతుల ఆత్మలు ఉన్నారు, అక్కడ దేవుని యొక్క సకల మహిమ అక్కడే ఉన్నది. కనుక మనమందరము ఇప్పుడైతే సియోను కొండ అనుభవానికి, సీనాయి పర్వత అనుభవానికి కాదు కానీ మనము సియోను కొండ అనుభవానికి వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్తున్నాం అని అర్థం? పరలోకమే వెళ్తున్నాం. ఆ పరలోకములో ఉన్న దేవదూతల యొద్దకు, నీతిమంతుల ఆత్మల యొద్దకు, సకల పరిశుద్ధుల యొద్దకు మనం వెళుతున్నాం. మనము సమీపించేది అంత మహిమకరమైనది. ఇప్పుడున్నదైతే భూమి మీద ఉన్న సీనాయి పర్వతం అయితే అక్కడికి వెళ్ళడానికి ఇశ్రాయేలీలందరూ కూడా దేవుడు వచ్చినప్పుడు భయపడ్డారు. కానీ ఇప్పుడైతే మనం భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రయాణము సియోను కొండ, మన ప్రయాణము నూతన యెరూషలేం, మన ప్రయాణము పరలోక యాత్ర, మన ప్రయాణము పరలోకంలో దేవదూతల యొద్దకునో, వారి నీతిమంతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, పరిశుద్ధుల వారి మహోత్సవానికి మనం వెళుతున్నామని లేఖనంలో రాయబడి ఉంది. హల్లెలూయా.
సో ఇక్కడ ఏం చూడటానికి మనం వెళ్తున్నామనంటే, ప్రకటన హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటున్నాడు కదా, చదువుదాం. వేవేల కొల దూతల ఎద్దుకును వెళ్తున్నాం. దూతలు అంటే ఎంతమంది ఉంటారు? కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? అవి చూడండి, ఎందుకు అవి చూస్తలేదు, రెఫరెన్స్ ఏం చెప్పలేదుగా నేను. పరలోకంలో దూతలు కోట్ల మంది ఉన్నారు. శరాపులు, కెరూబులు, దేవదూతలు ఉన్నారు. అక్కడ 4 రకాల జీవులు ఉన్నాయి. 4 రకాల జీవులు ఉన్నాయి. వాటి ఈసారి ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. వాటికి లోపల బయట కళ్ళే ఉంటాయి. అవి సర్వాధికారి అయిన దేవదేవుణ్ణి కోట్ల సంవత్సరాలుగా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఆ 4 జీవులు. ఓకే, రైట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పరలోకంలో ఉన్న దేవదూతల యొద్దకు వెళ్ళబోతున్నాం, తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాం, కుమారుడి యొద్దకు వెళ్ళబోతున్నాం, సకల పరిశుద్ధుల యొద్దకు వెళ్ళబోతున్నాం. మనకంటే ముందు ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళిన వారి యొద్దకు వెళ్ళబోతున్నాం. నీతిమంతుల ఆత్మల యొద్దకు మనం అందరము కూడా ఈ అనుభవాన్ని గురించి పౌలు గారు ఏమన్నాడంటే, మనమందరము పరలోక యాత్రికులం అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి సకల పరిశుద్ధుల యొద్దకు మనం ఒకనాటికి చేరబోతున్నాం. కనుక మనము ఏదో భౌతికంగా లోకంలో మనుషుల దగ్గరికి వెళ్తే ఏమీ రాదు, కానీ లోకంలో మనుషుల యొద్ద ఏమీ లేదు, కానీ దేవుని యొద్ద సకల ఐశ్వర్యములు, సకల మహిమ ఐశ్వర్యములు దాచబడి ఉన్నాయి. కనుక నీ యాత్ర, నీ ఉద్దేశం, నీ ఆలోచన, నీ నిర్ణయం, నీ ప్రార్థన, నీ పరిశుద్ధ జీవితం, సమస్తము, నీ సమర్పణ అన్నీ కూడా పరలోకానికి సంబంధించిందై ఉండాలి. పరలోక యాత్రకి సంబంధించిందై ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారైనా ఎవరైనా మనం అడిగితే, మా ఆత్మీయ యాత్ర ఈ లోకానికి సంబంధించింది కాదు, అది పరలోకానికి సంబంధించింది. అదిగో వేవేల దూతల యొద్దకు వెళ్తున్నాం, నీతిమంతుల ఆత్మల యొద్దకు వెళ్తున్నాం, సకల పరిశుద్ధుల యొద్దకు మేము వెళ్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. సియోను కొండ అనుభవం మహిమ అనుభవాలలోకి వెళ్ళడం, దేవదూతల దగ్గరికి వెళ్ళడం, యేసయ్య దగ్గరికి వెళ్ళటం, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పాత నిబంధనలో ఉన్న సకల పరిశుద్ధుల యొద్దకు వెళ్ళటం. ఇప్పుడు చెప్పండి, ఈ అనుభవం ఎంత గొప్పది! హౌ మచ్ ఇట్ ఈస్ గ్రేట్ఫుల్. ఎంత గొప్ప అనుభవం ఇది, ఎంత ఆశీర్వాదకరమైంది ఇది. ఆమేనని చెబుదామా? ఓకే, కెన్ కంటిన్యూషన్ దట్ 23. పరలోకమందు జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన ఆగండి. అట్లా వెళ్ళిపోతే ఎలాగా? 23లో ఏమంటాడు కదా, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు అన్నాడు. పరలోకమందు రాయబడి ఉందంట జ్యేష్ఠుల సంఘాన్ని గురించి. పరలోకమందు జ్యేష్ఠుల సంఘాన్ని గురించి రాయబడి ఉందంట. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామంట మనం. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాం? పరలోకమందు జ్యేష్ఠుల సంఘం ఉంది. అసలు ఎవరు ఈ జ్యేష్ఠులు? జ్యేష్ఠ అంటే మొదటిగా ఉన్నవారు, మొదట ఎత్తబడేవారు అని అర్థం. ఈ భూమి మీద నుంచి అయితే మొట్టమొదటిగా ఎత్తబడేటువంటి గుంపు ఉన్నారు సకల పరిశుద్ధ. అంటే వాళ్ళు ఈ భూలోకంలోని అన్నిటినీ, పాపాన్ని, ఎన్ని లోక సంబంధమైన వాటిని, వివాహాన్ని, కొన్ని ప్రతిష్టలు ఉంటాయి, సమర్పించుకునే ప్రతిష్టలు, అవన్నీ కూడా పాటించి ఈ లోకాన్ని వద్దనుకొని ఆశలన్నీ, శరీరాశ, నేత్రాశ, జీవపటమాలన్నీ వదిలేసుకొని తమ జీవితాన్ని దేవుని కొరకు సంపూర్ణంగా అప్పగించి ప్రభు కొరకే బ్రతికి చనిపోయినటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో వారే ఈ భూమి మీద యేసయ్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా లేచి జ్యేష్ఠుల సంఘం. హల్లెలూయా. జ్యేష్ఠుల సంఘం అంటే ఇక్కడ మొట్టమొదటిగా లేపబడేవాళ్ళు. వారి తర్వాత వారి వెంట మనం లేచి మనం కూడా పరలోకానికి వెళ్ళబోతున్నాం. దేవుని స్తోత్రం. అంటే ఈ జ్యేష్ఠుల సంఘాన్ని గురించి పరలోకములో ముందే రాయబడి ఉంది వాళ్ళ గురించి. ఆ జ్యేష్ఠుల సంఘానికి ఒక మహోత్సవం ఉందంట. చెప్పండి, జ్యేష్ఠుల సంఘానికి ఏముందంట? అయ్యా, వింటున్నారు అందరూ? ఈ సబ్జెక్ట్ అంత లోతుగా ఉండేది అర్థమయ్యే సావదులే కానీ కొంతమందికి. అయినా మీరు వచ్చారు కాబట్టి దీవెన వచ్చిద్దిలే, కానీ వాక్యం వింటే ఇంకా దీవెన వస్తుంది. హల్లెలూయా. నువ్వు చాలా దీవించబడతావు ఈ వాక్యం కనుక నీకు అర్థమైతే. హల్లెలూయా. సీనాయి కొండ అనుభవానికి వెళ్ళాలి, మనం వెళ్ళాల సియోను కొండ అనుభవానికి వెళ్తున్నాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఇందులో రాయబడి ఉన్నటువంటి మాట, పరలోకానికి ఎత్తబడుతున్నటువంటి మనము సియోను కొండ అనుభవానికి వెళ్తున్నాం కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి అతి కొద్ది కాల తాత్కాలిక ఆనందాల కంటే నేను దేవుని పర్వతం అనబడిన సియోను కొండకు జ్యేష్ఠుల మహోత్సవానికి వెళ్తే బెస్ట్ అని అనుకోవాలి. జ్యేష్ఠుల సంఘం ఉంది, వాళ్ళకు ఒక మహోత్సవం ఉందంట. ఆ మహోత్సవానికి కూడా మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. మహోత్సవం అంటే ఏంటి? ఒక గొప్ప పండగ. ఎలా అర్థమవుతుంది మీకు? ఇంతకంటే ఏం చెప్పాలా?
నేను మీకు ప్రకటిస్తున్నాను వినండి, భూమి మీద నుంచి పరలోకానికి ఎత్తబడి ప్రతిష్ఠించబడిన కొంతమంది ఉన్నారు. వారు మొట్టమొదటగా లేస్తారు ప్రభు వచ్చినప్పుడు. ఆ తర్వాత మనం లేస్తాం. ఆ జ్యేష్ఠుల మహోత్సవానికి మనం కూడా వెళ్ళబోతున్నాము. ఆ సహవాసంలోకి, ఆ మహిమలోకి, ఆ మహిమానందములోనికి, ఆ పరలోకపు అనుభవాల్లోకి మనం వెళ్ళబోతున్నాం అని పౌలు గారు ఈ లేఖనంలో తెలియజేస్తున్నారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పండి, మీకు అర్థమైతే. దేవదూతల దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి, పరిశుద్ధుల దగ్గరికి, నీతిమంతుల దగ్గరికి. చెప్పండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? సీయోను కొండకి వెళ్తున్నాం, దేవదూతల దగ్గరికి వెళ్తున్నాం, అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం. అవునా? నీతిమంతుల చెప్పాలి. ఏందండి మాట్లాడరేవండి, ఊరికనే కూర్చుంటే అలాగా. చెప్పండి అమ్మా, చెప్పండి నాన్న, మీకు దండం పెడతాను చెప్పండి రా. ముందు యేసే దగ్గరికి వెళ్తాం, దేవదూతల దగ్గరికి వెళ్తున్నాం, నీతిమంతుల ఆత్మల దగ్గరికి వెళ్తున్నాం, జ్యేష్ఠుల దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళ మహోత్సవానికి వెళ్తున్నాం. ఇదంతా పండగే పైన. అది ఎంత మహిమతో కూడుకున్నది సార్ అసలు ఇది. మీరు కాబట్టి ఇంత సైలెంట్గా ఉన్నారు, కానీ అసలు ఇంకొంచెం రివైవల్ ఉన్న సంఘంలో పిచ్చెక్కిపోద్ది. దేవుని స్తోత్రం కలుగును కాదు. మీకు స్వాతంత్రం చెప్పడానికి కలిసిపోతున్నారు మీరు. బ్యాంకులేటి తాళం వేసేటి నోటిని, దాన్ని విడిపించి అద్దెకి తెచ్చుకొని విడిపించుకొని స్వాతంత్రం చెప్పాలి మీరు దేవునికి. హల్లెలూయా. మాట్లాడలేదు మీరు ఎవరో. నేను ఒత్తుకోవటమేనా? మీకు ఏమైనా అర్థమైందా? అర్థమైతే ఎక్కడికి వచ్చాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం? యేసయ్య దగ్గరికి, దేవదూతల దగ్గరికి, పరిశుద్ధుల దగ్గరికి. చెప్పరే, నీతిమంతుల ఆత్మల యొద్దకు, జ్యేష్ఠుల మహోత్సవానికి. అక్కడ సియోను కొండ ఉంది. సియోను కొండకి వెళ్తున్నాం. మన యాత్ర అంత మహిమకరంగా ఉంది. ఈ సియోను కొండ అనుభవానికి మనం వెళుతున్నాము కనుక, అక్కడ పరలోకానికి వెళుతున్నాం కనుక ఈ ఆనందం అంతా అక్కడ ఉంటుంది. అది పొందటానికి ఇక్కడ నీకు ఒక మంచి సిద్ధపాటు కావాలి. ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకానికి వెళ్ళటానికి తగినంత సిద్ధపాటు నీకు కావాలి. సియోను శాలేము మన నిత్య నివాసము. పాడండి అందరూ. సియోను శాలేము మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు. కొట్టు. స్తోత్ర బలులు నీకే అర్పించేద యేసయ్యా నిత్యము. ఆమేన్. నా ఆధారమా, స్తోత్ర బలులు అర్పించేద యేసయ్యా రాజా జగమెరిగిన. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? పాట పాడారు కానీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? యేసయ్య దగ్గరికి, దేవదూతల దగ్గరికి, పరిశుద్ధుల దగ్గరికి, నీతిమంతుల ఆత్మల యొద్దకు, జ్యేష్ఠుల మహోత్సవానికి. ఫంక్షన్ గుర్తుందేమిరా మీకు బాగా? ఎక్కడ గొడవరా నాయన, అక్కడ కూడా భోజనాలు ఉన్నాయంటే యేసు ప్రభు పెడతాడండి మనకి. నిజం, అది వాస్తవం, బైబిల్లో ఉంది. మెలకువగా ఉన్న వాళ్ళందరికీ దేవుడు అసలు అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి అవి పెళ్లి విందుకి వెళ్ళిన వాళ్ళంతా ధన్యులేనంట. నేను ఆల్రెడీ మిమ్మల్ని చాలాసార్లు అడిగాను, మీరు విందులో ఉంటారా పెళ్లి కుమార్తెగా ఉంటారంటే చాలామంది విందు బెస్ట్ అనుకున్నారు. ఇదే బ్యాచ్ అక్కడ కూడా. మీరు విందు బ్యాచా, కన్యక బ్యాచా? పెళ్లి కుమార్తెగా ఉంటారా, విందులో ఉంటారా? మరి విందులో ఉన్నవాళ్ళు ధన్యులు అందగా బైబిల్. ఇందులో ఉన్నోళ్ళు పెళ్లి కుమార్తెగా ఉండలేరా? ఇప్పుడు పెళ్లి చూడటానికి వెళ్ళిన వాళ్ళంతా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాదు కదా. ఇటే అలసొత్తారేంటి? పెళ్లికి వెళ్ళిన వాళ్ళంతా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అవుతారా? వెళ్ళిన వాళ్ళకల్లా పెళ్లి చేస్తారా? వాళ్ళు ఒక జంట ఉంటారు ఆడంతే. వాళ్ళని చూడటానికి వెళ్తారు, భోజనాలు చేయటానికి కొంతమంది. ఇప్పుడు నేనేమంటానంటే, భోజనాలు చేసేటానికి వెళ్ళేటోళ్ళు కూడా ధన్యులే, దేవుని స్తోత్రం. ఏది ఇక్కడున్న పెళ్ళిళ్ళకి వెళ్ళి భోజనాలు చేసేవాళ్ళు ధన్యులను గురించి మాట్లాడలా, ఇది మహాధన్యతలే. నేననేది పరలోక సంబంధమైన పెళ్లి వివాహం ఉంది, పెళ్లి కుమార్తె దగదగ మెరిసిపోతుంటుంది, ఆ మెరిసిపోయే సంఘంలో ఉంటావా లేకపోతే భోజనాల్లో కూర్చుంటావా అని అంటున్నాను నేను. ఇక్కడ కూర్చొని ఆడికి వెళ్తానన్న అంటే కుదరదు.
ఇక్కడే నిర్ణయించుకోవాలి, నేను దగ 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 మెరిసే పెళ్లి కుమార్తె సంఘముగా మార్చబడతానయ్యా అని. ధగ ధగ మెరయు సూర్యకాంతం వలె జ్వలించుచున్న దైవ నగరమందు ధగ ధగ మెరయు కొట్టో నీతిమంతులే సూర్యుని వలెను, నీతిమంతులే సూర్యుని వలెను నిత్యముగా ప్రకాశించుచుందురు. నూతన యెరూషలేం నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతు నిండి. స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం ఆమేన్ పెండ్లి కుమార్తె వలె మహిమతు నిండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం అందరం ఒకసారి. ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఎక్కడికి వెళ్తున్నాం? యేసే దగ్గర. నెక్స్ట్ దూతల యొద్దకు, పరిశుద్ధుల యొద్దకు, నీతిమంతుల ఆత్మల యొద్దకు, జ్యేష్ఠుల యొక్క వారి మహోత్సవానికి దేవునికి మహిమ కలుగునుగా. అయితే దీనికి వెళ్ళుటకు కావలసినంత సిద్ధపాటు సంఘములో రావాలి. చెప్పండి ఏంటంటే, ఎత్తబడుటకు కావలసినంత సిద్ధపాటు సంఘములో రావాలి. ఆమేన్. కెన్ యూ రీడ్ ఇట్? కంటిన్యూషన్ చేద్దాం. 21 చదవండి. క్షమించండి, 24. ఎక్కడికి వెళ్తున్నాం? యేసయ్య దగ్గరికి వెళ్తున్నాం. మనం ఎక్కడికి వచ్చాం? యేసయ్య రక్తము దగ్గరికి వచ్చాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనసాక్షిని శుద్ధి ఎంత బాగుందండి అసలు. యేసు రక్తం దగ్గరకు వచ్చాం మనం. యేసు రక్తంతో కడగబడ్డాం మనం. దేవుని స్తోత్రం కలుగునుగా. మీరు ఎక్కడి వారయ్యా అంటే, మన అడ్రస్ ఇక్కడ కాదు, పర్మనెంట్ అడ్రస్ పైన యేసు ప్రభు దగ్గర అని చెప్పాలా. అక్కడ ఏముందయ్యానంటే, మీరు చెప్పాల్సింది నీతిమంతుల ఆత్మలు, పరిశుద్ధుల ఆత్మలు, పరిశుద్ధుల జ్యేష్ఠుల సంఘం కొరకు అక్కడికి వెళ్తున్నాం. అంతేకాకుండా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఉన్న పరిశుద్ధులందరి దగ్గరకు, అక్కడ ఉన్న మహోత్సవానికి, అక్కడ ఉన్న ఆడావిడికి, అక్కడ ఉన్నటువంటి సమస్తమునకు మేము వెళుతున్నాం అక్కడికి. యేసన్న గారు ఇదే ఉద్దేశంతో పాట రాశారు. ఆనందయాత్ర. ఇంత సాగదీసి పాడితే ఏమన్నా ఉందా? ఏమిటట ఇది? బట్ ఆనందయాత్ర ఇది ఆత్మీయ. స్పీడ్ పాడాలా? యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. ఆమేన్. ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. ఆమేన్. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. 1000 నాళ్లతో స్తుతించినను తీర్చలేను ఆ రుణమును. అందరూ 1000 నాళ్లతో స్తుతించినను తీర్చలేను ఆ రుణమును. ఆమేన్. ఆనంద యాత్ర. గ్లోరీ. ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైనటువంటి ఒక ఆత్మీయమైనటువంటి అనుభవానికి మనందరము వెళ్ళబోతున్నాం. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్.
ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులరా, నెక్స్ట్ మనం చదువుదాం తర్వాత 25. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనిపోవుట మరి నిశ్చయము కదా. కాబట్టి పరలోకము నుండి దేవుడు వాక్యం ద్వారా మనకి బుద్ధి చెప్పుతున్నప్పుడు మనమందరము ఆ మాటకు లోబడిన వారమై, దేవుని వాక్యానికి విధేయులైనటువంటి వారమై, ఆయన మనకు బుద్ధి చెప్తున్నాడని అనుకుని మనం నిజంగా మారాలి. మనం నిజంగా ఏమవ్వాలి? మారాలి. కనుక అంతరంగంలో ఎటువంటి భయం, ఆందోళన, దిగులు, చింత అన్నీ తీసి పక్కన పెట్టి, నేను ప్రయాణం చేస్తుంది, నేను యాత్ర అనుభవంలో ఉన్నాను, నేను సియోను కొండ అనుభవానికి వెళ్తున్నాను, దేవుని యొద్దకు వెళుచున్నాను అనే ఒక ఆత్మీయమైనటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళాలి. ప్రభు ఈ మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం, అందరం తల్ల ఉంచుదాం. లెట్స్ గోయింగ్ టు ప్రే ఫర్ గాడ్.